హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాధల్లోనూ ఆనందంలోనూ మనకంటూ తోడు ఉండేది మందు అనడంలో ఎటువంటి డౌట్ లేదు అనొచ్చేమో. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా బాటిల్స్ ఎత్తేస్తున్నారు. సెలబ్రిటీస్ నుండి నార్మల్ పీపుల్ వరకు అందరూ ముందుకు బానిసగా అయిపోతున్నారు. నేడు మనం ఈ వీడియోలో మందుకు బానిసలుగా మారిపోయిన నటీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అయితే ప్రజెంట్ పాపులర్ అయిన హీరోయిన్ శృతి హాసన్ కొంతకాలం నుండి ఆమె మందు తాగుతూ ఇప్పుడు మరింతగా మందుకు బానిసైపోయా అని లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మైకేల్ అనే ఆయనతో కొంతకాలం ప్రేమాయణం నడిపింది శృతి హాసన్. అతనితో ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది అనుకునే లోపు బ్రేకప్ అయిపోయింది. దాంతో శృతి హాసన్ బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలోనే మందు ఎక్కువగా బానిసైపోయిందట. కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయని చెప్పారు. కొంతకాలం మళ్ళీ లైఫ్ని రీస్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఆమె అనుకున్నట్టుగానే ఈ సంవత్సరం మొదట్లో మంచి సక్సెస్ని అందుకున్నారు. సౌత్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించింది త్రిష. ఇంకా హీరోయిన్గా ఎంత మంచి పేరు తెచ్చుకుందో అలాగే పబ్లిక్ పార్టీస్లో పబ్స్లో మందు తాగుతూ రచ్చరచ్చ చేసి వార్తల్లోకి వెళ్ళేవారు. మద్యం మత్తులో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కున్న ఆమె తనకి ఉన్న క్రేజ్తో ఎలాగోలా బయటపడేది. మందు ఎక్కువగా తీసుకోవడం వల్లనే ఆమె తనకు జరిగిన ఎంగేజ్మెంట్ కూడా పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోయింది. ప్రస్తుతం మదర్ రోల్స్లో కనిపిస్తున్న ఊర్వశి ఒకప్పుడు హీరోయిన్గా చాలా సినిమాల్లో నటించారు. నేషనల్ అవార్డుతో పాటు మరెన్నో అవార్డులు గెలుచుకున్నారు. అయితే తన వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఒడిదుడుకుల వల్ల తన మద్యానికి బానిస కావాల్సి వచ్చింది అని, ముఖ్యంగా తన భర్త వల్ల తాగుడికి బానిస అయ్యానని చాలా బాధపడ్డారు. సౌత్లో లేడీ సూపర్ స్టార్గా పేరొందిన నయనతార హీరోయిన్గా ఎంత పాపులర్ అయ్యారో తన అఫైర్స్ వల్ల కూడా అంతే పాపులర్ అయ్యారు. మొదటిగా సింబుతో పీకల్లోతు ప్రేమలో ఉండేవారు. తర్వాత ఇద్దరికీ బ్రేకప్ అయింది. ఇలానే ప్రభుదేవత కూడా బ్రేకప్ అయింది. ఇలా బ్రేకప్లో అవ్వడంతో డిప్రెషన్లోకి వెళ్ళనని, అందువలనే మద్యానికి బానిసగా మారని చెప్పుకొచ్చారు. స్మోకింగ్ కూడా చేసేవారు. ఆ తర్వాత విఘ్నేష్ శివన్ తన లైఫ్లోకి రావడంతో ఇప్పుడు హెల్దీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఇక తరువాత హీరోయిన్ దివ్యభారతి మంచి హీరోయిన్గా అటు బాలీవుడ్లోనూ ఇటు సౌత్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈమె తన భర్త కారణంగా మద్యానికి బానిసగా మారి తన 19 ఏళ్లకే మరణించారు. 80s, 90sలో బాగా పాపులర్ అయిన ఐటమ్ డాన్సర్ సిల్క్ స్మిత కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్ కూడా చేసింది ఈమె. ఒకప్పుడు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లేకపోతే ఆ సినిమానే ఉండేది కాదు. తరువాత తన పర్సనల్ లైఫ్లో వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మద్యానికి బానిసగా మారారు. ఒకరోజు షూటింగ్ పూర్తి చేసుకుని హోటల్ రూమ్లో పడుకున్న ఆమె ఉదయం లేచేసరికి ఫ్యాన్కి ఉరేసుకుని మరణించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్న హీరోయిన్ నిత్య మీనన్. ఈ మధ్య నిత్య మీనన్ చాలా లావ్ అయిపోయారు. పెద్దగా సినిమాలు కూడా చేయడం లేదు. దానికి కారణం బీర్కి బానిస కావడమే అని తెలుస్తుంది. కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా మందు కొట్టి షూటింగ్ని లేట్గా వస్తుందని కూడా కంప్లైంట్ చేస్తున్నారట. మందుకి అలవాటైన నిత్య మీనన్ ఆ అలవాటు నుండి బయటకు రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తుందట. ఇక యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసిన కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ మరికొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేస్తుంది శ్రీముఖి. పలు షోస్ చేస్తూ పాపులర్ హీరోయిన్స్తో ఈక్వల్ క్రేజ్ని సంపాదించుకుంది ఈ భామ. ఈమెకు కూడా మందు కొట్టే అలవాటు ఉందని తనే స్వయంగా సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. తరువాత మహానటి సావిత్రి గారు కెరీర్లో మంచి స్థాయిలో ఉన్న తన పర్సనల్ లైఫ్లో మాత్రం చాలా విషాదంగా మారింది. మహానటి సినిమాలో సావిత్రి గారు కష్టాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. జమినీ గణేషన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే జమినీ గణేషన్కి పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు. తరువాత తన వైవాహిక జీవితంలో వచ్చిన ఒడిదుడుకుల వల్ల మద్యానికి బానిస అయ్యారు. చివరికి చాలా దారుణమైన పరిస్థితుల్లో చనిపోయారు. బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ప్రియాంక చోప్రా చెల్లెలిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. సినిమాల్లోకి రాకముందు తనకు మందు కొట్టే అలవాటు లేదని, లైన్గా 4 సినిమాలు చేసినప్పుడు కూడా మందు కొట్టాల్సిన అవసరం రాలేదని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఒక పార్టీలో మందు తాగాల్సి వచ్చింది. అలా తాగి చాలా ఫన్నీగా బిహేవ్ చేశానని, అది తనకు ఎంతో క్రేజీగా అనిపించిందని చెప్పుకొచ్చింది పరిణీతి. ఆ తర్వాత మందు తాగడం ప్రారంభించానని చెప్పుకొచ్చింది. ఇక మహేష్ భట్ కూతురు పూజా భట్, ఆలియా భట్ అక్క ఈమె మందు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తను మద్యానికి బానిస అయ్యానని, చాలామంది ఆడవాళ్ళు మద్యానికి బానిస అయ్యారని, అది చెప్పడానికి సిగ్గుపడుతున్నారని, అయితే నాకు అలాంటి అభ్యంతరాలు లేవు అని చెప్పుకొచ్చారు ఆమె. తాను మద్యానికి బానిస అవడం వలన చాలా కోల్పోయానని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఓ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళవలసి వస్తే ఈ మద్యం అలవాటును ఆపి నేనే మారిపోయి ఉండేదాన్ని అని చెప్పుకొచ్చారు ఆమె. ఇక
బొంబాయి, భారతీయుడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ ఈషా కొయిరాల బాలీవుడ్లో కూడా చాలా సినిమాల్లో నటించి చాలా క్రేజ్ని సంపాదించుకున్నారు. హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే మద్యానికి బానిస అయ్యారు. స్మోకింగ్ కూడా చేసేవారు. ఈ కారణాల వల్లనే తన క్యాన్సర్ బారిన కూడా పడ్డారు. అభిమానుల ఆశీస్సుల వల్లనే క్యాన్సర్ బారి నుండి బయటపడ్డారని, ఇక మద్యం జోలికి పోనని చెప్పుకొచ్చారు మనీషా కొయిరాల. సో ఫ్రెండ్స్, విన్నారుగా మరి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.